వచ్చింది 63 రైల్వే స్టేషన్లు కవర్ చేసే విధంగా తెలంగాణలో దేశంలో ఎక్కడా లేదు. ఇండిజియస్ టెక్నాలజీ మన స్థానిక భారత శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కవచ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 121 అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఉండేవి, వాటిని కూడా ఈరోజు తెలంగాణలో పూర్తిగా అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్ తీసేసి ఎలిమినేట్ చేసి ఈరోజు ప్రజలకు ప్రాణాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ కోసం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఈరోజు మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ఏదైతే ఉండేనో దాన్ని కూడా 235 మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ని కూడా పూర్తిగా తొలగించామని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. 203 రోడ్ అండర్ బ్రిడ్జెస్ కొత్తగా గత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. 43 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ROBs తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. 45 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. ఒక ట్విట్టర్ మంత్రున్నాడు, ఆయన పదే నా గురించి మాట్లాడతాడు, లిఫ్ట్ గురించి. ఆయన ఎక్కడున్నాడో ఇవన్నీ వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. పాత మంత్రి, ఇప్పుడు కాదు, ఎక్స్ మినిస్టర్. ఏం చేశాడు రైల్వేకి అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇవన్నీ ఏమేం చేశామో ఆయన ఒకసారి వినాలా, లేకపోతే తర్వాత ఆయన రికార్డు తెప్పించుకొని వినాలా, కాకపోతే నేను రిటర్న్గా కూడా ఆయనకు రాసి పంపిస్తానని కూడా మనం చేస్తా ఉన్నాను. నూట 74 రైల్వే స్టేషన్లో తెలంగాణలో ఈరోజు కొన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి వైఫై, హై స్పీడ్ వైఫై ఫ్రీ ఫెసిలిటీ రైల్వే స్టేషన్లో కల్పిస్తున్నాము. మన బేగంపేట రైల్వే స్టేషన్లో కూడా ఫ్రీ వైఫై ఉండబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 88 స్టాల్స్ ఈరోజు రైల్వేలో ఏర్పాటు చేశామన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. 520 కోట్ల రూపాయలతో కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఇంజన్లు కానీ, రైల్వే కోచులు కానీ, రైల్వే వ్యాగన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే నన్ను విమర్శించినటువంటి మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తండ్రి గారు దానికి రాలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రైల్వేలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని రైల్వేలకు సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఈరోజు ఇండియన్ రైల్వే ఈరోజు 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ది వరల్డ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను సమయం లేదు కాబట్టి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి నా దగ్గర వివరాలు ఉన్నప్పుడు కూడా గవర్నర్ గారు మాట్లాడాలి, తర్వాత ప్రధానమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా తెలంగాణల రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. వచ్చే 4 సంవత్సరాలలో విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేయబోతాము, చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, దీనికి సహకరించినటువంటి రైల్వే సిబ్బందికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా మంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాను. అనేక రైల్వే స్టేషన్లో ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూలు ఉన్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించుకున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా పాల్గొన్నారు. దానికి అప్రోచ్ రోడ్ ఇంకా రాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో డెవలప్మెంట్ చేస్తున్నాం, దాని కూడా ల్యాండ్ ఎక్వేషన్ ఉంది. ఈ రకంగా సమయం లేదు కాబట్టి నేను వివరాలు చెప్పడం లేదు. అనేక రైల్వే స్టేషన్లు రైల్వే నిర్మాణ పనులు కావచ్చు, అనేక ల్యాండ్ ఎక్వేషన్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత వేగవంతంగా ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు పూర్తి చేస్తే నేను హామీ ఇస్తున్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వము అదే వేగవంతంగా
రైల్వేల అభివృద్ధి కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా లెక్క చేయకుండా ఈ యొక్క రైల్వేల అభివృద్ధి పనులు చేస్తామో ఈరోజు అనేకమైనటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే నెట్వర్క్ పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా వివరాలను కూడా తర్వాత తెలియజేస్తానని చెప్పి మరొకసారి రైల్వే అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.